హాయ్ అండి. వెల్కమ్ టు వరాబుజ్జి ఛానల్. ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట. ఈ ఫ్రూట్ ఒక భయ్య తెచ్చిచ్చారని నేను షార్ట్‌లో పెట్టాను కదా! దానికి చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. అసలు ఈ ఫ్రూట్ అంటే తెలీదు నాకు. ఈరోజు మార్నింగ్ తెచ్చిచ్చారు. నేను అసలు ఎలా ఉంటదని కట్ చేసి చూస్తే అచ్చం ఇది కర్బూజాలానే ఉంది. కానీ బావుంది జ్యూస్ చేసుకుంటే. నాకు చాలా ఇష్టం అనమాట. అలా కొత్త కొత్త ఫ్రూట్స్ ఏమి వచ్చినా గానీ వెంటనే దాని మీద ప్రయోగం అయితే చేసేయాలి. కొన్ని ఇయర్స్ ముందైతే బెంగాల్ నుంచి లెచ్చి ఫ్రూట్ అని కూడా తెచ్చిచ్చారు అప్పట్లో. ఇప్పుడైతే లెచ్చీస్ అన్ని ఏరియాస్‌లోనూ వస్తున్నాయి. అది కూడా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు లెచ్చీస్ జ్యూస్ కూడా వస్తుంది కదా రెడీమేడ్‌గా. ఇవి ఎక్కువ కడప ఏరియాలో ఉంటాయంట. ఈ ఫ్రూట్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది. ఎందుకంటే మా ఈస్ట్ గోదావరిలో నేను ఎక్కడ చూడలేదు. అంటే నేను తిరిగిన ప్లేసెస్‌లో. బహుశా ఇక్కడ కూడా వచ్చే ఉంటాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ, ఒక చేత్తో కట్ చేస్తున్నాననమాట. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. చాలామందికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో రకరకాల టిఫిన్స్ కావాలి. కానీ మా ఇంటిలో అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో టిఫిన్స్ అయితే ఉండవండి 90%. వీక్లీ కనీసం 5 డేస్ అయినా ఫ్రూట్స్, ఎగ్స్ ఇలాంటివే ఉంటాయి బ్రేక్‌ఫాస్ట్. ఓన్లీ 2 డేస్ అంటే శనివారాలు గానీ, ఏదైనా సోమవారం, వారం రోజులు మాత్రం ఏదైనా టిఫిన్ వండుతాననమాట. ఉప్మా గానీ ఏదైనా. అది కూడా ఇంట్లో చేసిందే. బయట ఫుడ్ అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే మాకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ముందు నుంచే మేము జాగ్రత్త పడుతూ ఉంటాము. ఇప్పుడున్న రోజుల్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయాలండి. అలా చేస్తేనే ఇప్పుడున్న ఖర్చులు అవి తట్టుకోగలం అనమాట. కానీ ఏం చేస్తాం? ఒక పని చేస్తే ఒక పని చేసుకోవడానికి టైం కుదరదు. అందుకనే ఎక్కువ మీరు టిఫిన్స్ చేసుకోవాలని టైమ్స్‌లో మీరు ఎక్కువ ప్రిఫర్ చేయాల్సింది ఫ్రూట్స్, ఎగ్స్, రాగి జావ ఇలాంటివి హెల్తీగా ఉన్నవి తీసుకోండి. టైము కలిసొస్తుంది. మీకు మనీ సేవ్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బయట ఫుడ్‌కి దూరంగా ఉంటూ మన ఇంట్లోనే ఈజీగా ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఏమంటారు? వీడియో బాగుంటే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.